హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ ఫుల్ లెంతీ ఎపిసోడ్ అనమాట. ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. వన్స్ మీరు స్కిప్ చేశారు అంటే ఇంకంతే, స్టోరీని చాలా మిస్ అవుతారు. ఎందుకంటే కనెక్షన్ మిస్ అయిపోతారు, అర్థం కాదు మళ్ళీ. దయచేసి స్టోరీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి, ఓకేనా? మరి ఈరోజు కథను రచించిన వారు శ్రీ గారు. కీర్తి గదికి వచ్చింది కావేరి. తానేదో ఆలోచనలో ఉండేసరికి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. కీర్తి, వాడు నాకు కూడా ఏం చెప్పలేదమ్మా. చెప్పుంటే నేనే మందలించేదాన్ని. మీ అన్నయ్య చేసిన దానికి నీ కోపం రావటం సహజం, కానీ అదంతా నీ మీద ప్రేమతోనే చేశాడు. నేనేం అన్నయ్యని అపార్థం చేసుకోవటం లేదమ్మా. ఒకప్పుడు ఆ ఇంటికి వెళ్ళటానికి నేను కూడా భయపడ్డాను. కానీ ఇప్పుడు నాకు నా కుటుంబం అండగా ఉంటుంది అనే భరోసాతో నా ప్రేమని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ కుటుంబమే నాకు రాజుని దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే నాకు బాధగా ఉందమ్మా అంటూ కావేరి ఒడిలో తల వాల్చింది కీర్తి. కావేరి తన తల నిమురుతూ ఓదార్చింది. కొన్ని పరిస్థితులు మనకెప్పుడు ఎదురు తిరుగుతూ ఉంటాయి కీర్తి, భరించాలి, తప్పదు. నీ మనసులో మాట మీ అన్నయ్యకి నిరభ్యంతరంగా చెప్పగలిగావు. ఇక వాడు నిన్ను బాధ పెట్టే పని చేయడు. ప్రశాంతంగా ఉండు అంటుంది. ఒక విషయం అడగొచ్చా అంటుంది కీర్తి. ఏంటమ్మా? అసలు రాజ్ కుటుంబానికి మన కుటుంబానికి మధ్య గొడవలేంటమ్మా? ఎందుకని అన్నయ్యకి రాజన్న ఆ కుటుంబం అన్న అంత కోపం? చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానగా మారటంతో ఎవరికెవరు కాకుండా ఇలా దూరంగా బ్రతుకుతున్నారు. ఎందుకో తెలీదు, రాకేష్కి చిన్నప్పటి నుంచి రాజంటే ఇష్టం లేదు. ఆ ఇష్టం పెరిగి పెరిగి ఇప్పుడు వాడిని చూసినా మండిపడుతున్నాడు. అది కోపం కాదమ్మా, ద్వేషం. అన్నయ్య రాజ్ని చంపాలనుకున్న విషయం నీకింకా తెలియదనుకుంటాను. ఏ కారణం లేకుండా ఒక మనిషిని చంపాలనేంత కోపం రావటం సాధ్యం కాదు. ఏదో ఉంది. ఇప్పుడు కూడా అన్నయ్య నా కోసం ఆగుతున్నాడు, లేదంటే రాజ్ని ఏం చేసేవాడో అనుకుంటూ ఉంటుంది కీర్తి. ఆలోచనలో మునిగిన కీర్తిని చూస్తూ కీర్తి అంటూ భుజం తట్టింది కావేరి. ఉలిక్కిపడి ఆవిడ వైపు చూసింది కీర్తి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. కుటుంబం అన్నాక ఇలాంటి గొడవలు మామూలే. భయపడకు, రాకేష్తో నేను మాట్లాడతాను. నువ్వు నీ ప్రేమకు దూరమయ్యే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఇది మీ అమ్మ నీకు ఇస్తున్న మాట. ఓపిగ్గా ఉండు తల్లి. సరే అమ్మా, చెప్పానుగా మీరు పంపించే వరకు వెయిట్ చేస్తానని. రాకేష్ గుమ్మం బయట నుంచి వాళ్ళ మాటలు వింటూ అతని గదిలోకి వచ్చాడు. కీర్తిని చూసినప్పుడే అర్థమైంది రాజ్ అంటే తనకి ప్రాణమని. కానీ కీర్తిని రాజ్తో పంపించడానికి అతని మనసు అంగీకరించడం లేదు. చిన్నతనంలో రాజుని అందరూ ఒక యువరాజులా ట్రీట్ చేసేవారు. వాళ్ళ తాతయ్య ఇద్దరి మధ్య భేదం చూపించకపోయినా ఛాయ మాత్రం ఎప్పుడూ రాకేష్ని తక్కువ చేసి చూసేది. తన కొడుకు పక్కన రాకేష్కి స్థానం లేదని, వాడు కేవలం బంధువు మాత్రమే అంటూ చిన్నపిల్లల మధ్య అంతరాన్ని సృష్టించింది. అది అదునుగా భావించిన రాహుల్ డిసోజా అప్పటినుంచే రాకేష్ మనసులో విషం నింపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, ఏర్పడిన పరిస్థితుల కారణంగా రాకేష్కి ఆ కుటుంబమన్నా రాజన్న ఒక రకమైన విరక్తి ఏర్పడింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే రాజ్ సూట్ వేసుకుని కిందికి రావటం చూసి నోరెళ్ళబెట్టారు ఛాయ, శేఖర్. ఆఫీస్లో ఏదైనా మీటింగ్ అటెండ్ అయితేనే రాజ్ సూట్ వేసుకుంటాడు. అది కూడా ఆ కాస్త టైమే సూట్ వేర్ చేస్తాడు. మీటింగ్ అవగానే తీసి పడేస్తాడు. కానీ ఈరోజు చెప్పకుండానే సూట్ వేసుకునేసరికి అయోమయంగా చూశాడు శేఖర్. రాజ్, ఇవాళ మీటింగ్ ఏం లేదు కదా? మీటింగ్ లేకపోవడం ఏంటి డాడ్? మేనేజర్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను. మీకు ఇంకా న్యూస్ రాలేదా అని అడిగాడు రాజ్. ఇంతలోనే శేఖర్ మొబైల్కి మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో అది ఓపెన్ చేసి చదివి రాజ్ వైపు చూశాడు. ఇప్పుడే వచ్చింది, కానీ ఏ రీజన్ లేకుండా సడన్గా ఈ మీటింగ్ ఏంట్రా? అదంతా మీకే తెలుస్తుంది, కానీ త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేయండి. ఓకే, బాయ్ డాడ్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. వెనక్కి అంజీ అనుసరించాడు. ఏంటో వీడు అనుకుంటూ శేఖర్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆఫీస్కి చేరిన రాజ్ క్యాబిన్కి వెళ్లకుండా బయటే చైర్లో సెటిల్ అయ్యేసరికి స్టాఫ్ అంతా అయోమయంగా చూస్తున్నారు. అంజీకి కూడా ఏం అర్థం కాక రాజ్ దగ్గరికి వచ్చాడు. సార్, మీ క్యాబిన్ వదిలేసి ఇక్కడ కూర్చున్నారేంటి? అందరూ వింతగా చూస్తున్నారు. రండి సార్. ఉండు అంజీ, నేను ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను.
వాళ్ళని రానివ్వు అంటాడు. ఎవరు సార్? కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా. అందరికీ ఎవరి పని వాళ్ళని చూసుకోమని చెప్పు. ఓకే సార్ అంటూ స్టాఫ్ అందరినీ పని చూసుకోమని చెప్పటంతో వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు. ఎవరొస్తారా అని అంజి కూడా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాడు. షేర్ హోల్డర్స్ ఒక్కొక్కరిగా రావటం మొదలుపెట్టారు. అందరూ వచ్చేశారు. దాంతో అంజి టైం చూస్తూ సార్ అందరూ వచ్చేశారు అని చెప్పాడు. రాజు చూపులు మాత్రం ఇంకా బయటే తిరుగుతుంటే అంజీకేం అర్థం కాక బుర్ర గోక్కున్నాడు. అప్పుడే రాకేష్ కార్ దిగి లోపలికొస్తూ కనిపించాడు. ఓ, రాకేష్ గారి కోసం చూస్తున్నారా అనుకునే లోపే అతని వెనుక నుంచి కీర్తి వచ్చింది. తనని చూడగానే రాజ్ మొహంలో నవ్వు చేరటంతో అర్థమైంది అంజీకి కీర్తి కోసమే ఎదురు చూస్తున్నాడని. వాళ్ళు లోపలికి రావటంతోనే రాజ్ కీర్తి దగ్గరికి రాబోతుంటే రాకేష్ తన చెయ్యి పట్టుకొని మీటింగ్ హాల్ వైపు తీసుకువెళ్ళిపోయాడు. మీటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో చైర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. కీర్తిని అక్కడ కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు రాకేష్. అన్నయ్య, ఇక్కడ నాకేం తెలీదు. నన్నెందుకు ఈ మీటింగ్కి తీసుకొచ్చావు? ఈ కంపెనీలో నువ్వు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్వి కీర్తి. షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగితే అందరూ అటెండ్ కావాలి. ఇన్నాళ్ళు నువ్వు లేవు, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఖచ్చితంగా మీటింగ్కి అటెండ్ అవ్వాలని మెసేజ్ చేశారు. నాకు తెలుసు ఇదంతా ఆ రాజు పని. నిన్ను కలవాలని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అంటాడు. కీర్తి మౌనంగా ఉండిపోయింది. రాజు నవ్వుకుంటూ ఆ మీటింగ్ హాల్ వైపు చూస్తుంటే అంజీ అయోమయంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు. సార్, మేడంని కలవటానికా ఈ సడన్ మీటింగ్? అవును అంజీ, కానీ తనతో పాటు రాకేష్ గారుండగా మీరు మేడంతోని మాట్లాడడం ఎలా కుదురుతుంది సార్? కదా, ఏదైనా ఐడియా ఉంటే చెప్పకూడదు అంటాడు రాజ్. ఐడియానా? నాకు అంత బుర్రే ఉంటే ఈ పాటికి ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకునేవాడిని కదా సార్. సరేలే, నేనే ఏదో ఒకటి చేస్తా అంటూ మీటింగ్ హాల్ వైపు కదిలాడు రాజ్. రాజ్ లోపలికి రావటంతో రాకేష్ అతని వైపు చూశాడు. కానీ రాజ్ అవేమీ పట్టించుకోకుండా కీర్తిని చూస్తూనే వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. టేబుల్ మీద ఫైల్స్ చూస్తున్నట్టుగా నటిస్తూ ఓరగా కీర్తిని చూడటం గమనిస్తూనే ఉన్నాడు రాకేష్. కోపం వస్తున్నా అక్కడ గొడవ పడితే బాగోదని సైలెంట్గా ఉండిపోయాడు. ఇక్కడ కీర్తి పరిస్థితి వేరుగా ఉంది. రాజు తనకి సైట్ కొట్టడం ఏమో కానీ ఇక్కడ రాకేష్ కోపానికి అక్కడ రాజు ప్రేమకి మధ్య నలిగిపోతూ ఎటు కదలలేక తలదించుకొని కూర్చుంది. చా, మీటింగ్కి ఇంకా టైం ఉంది కదా. కీర్తిని నా క్యాబిన్కి తీసుకువెళ్ళిపోయినా అయిపోయేది. పక్కన నేనున్నానన్న కామన్ సెన్స్ లేకుండా ఎలా చూస్తున్నాడో చూడు అని మనసులో అనుకుంటూనే కోపంగా చూస్తున్నాడు రాకేష్. ఇంతలో మేనేజర్ వచ్చాడు రాకేష్ దగ్గరికి. సార్, క్లయింట్ మీతో మాట్లాడాలని ఫోన్ చేశారు. ఫోనా? నా దగ్గరే ఉంది కదా. అంటే వాళ్ళు ఆఫీస్ ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు సార్. మీటింగ్ అయ్యాక నేనే ఫోన్ చేస్తానని చెప్పు అంటాడు రాకేష్. అంటే సార్, మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలని అంటున్నారు అంటూ మేనేజర్ నసికేసరికి సరే వస్తున్నా అంటూ పైకి లేస్తూ కీర్తి కమ్ అంటూ తన వైపు చూశాడు. సార్, ఇంకో 2 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మేడంని ఇక్కడే ఉండనివ్వండి అని మేనేజర్ చెప్పేసరికి ఇంకేం అనలేక బయటికి నడిచాడు రాకేష్. వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే జెట్ స్పీడ్తో కీర్తిని చేరుకొని గట్టిగా హత్తుకొని చెంప మీద ముద్దు పెట్టాడు రాజ్. బిత్తరపోయి చూస్తుంది తను. ఏంటా చూపు? ఇదంతా మన ప్లానింగే అంటాడు. ఎలా ఉంది? నా మొహన్లా ఉంది. పక్కన అన్నయ్య ఉన్నాడన్న కామన్ సెన్స్ లేదా? ఆ చూపులేంట్రా? నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది నా బాధ ఏంటో. సరేలే, అన్నయ్య వచ్చేస్తాడు, పోయి కూర్చో అంటుంది. ఇంకా 1 మినిట్ టైం ఉందిలే అంటూ కీర్తిని హత్తుకున్నాడు. ఫైల్ తీసుకుని లోపలికి వస్తున్న అంజీ డోర్ తెరిచి వాళ్ళిద్దరిని అలా చూసేసరికి కళ్ళు మూసుకొని డోర్ దగ్గరికేసి అక్కడే నిలబడ్డాడు. వామ్మో, ఈ సీన్ కానీ ఆ రాకేష్ చూస్తే ఇంకేమైనా ఉందా? ఈయనకి అస్సలు భయం లేదు. చిన్న గ్యాప్ దొరికితే చాలు రొమాన్స్లో మునిగిపోతాడు అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఆ టెన్షన్ని పెంచేస్తూ రాకేష్ అటుగా రావటం కంటపడింది. అంతే, అంజి ఎటూ కదలలేకపోయాడు. రాకేష్ వస్తూనే అతన్ని అనుమానంగా చూస్తూ డోర్ ఓపెన్ చేశాడు. అంజీ కూడా లోపలికి తొంగి చూశాడు. విచిత్రంగా రాజ్, కీర్తి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుని కనిపించేసరికి రిలాక్స్ అవుతూ రాజ్ దగ్గరికి వెళ్ళాడు అంజీ.
రాకేష్ మాత్రం రాజ్ వైపు అనుమానంగా చూస్తూనే కీర్తి పక్కకొచ్చి కూర్చున్నాడు. తన గుండె చప్పుడు తనకే వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంటే ఏసీ గదిలోనూ చెమటలు పడుతున్న తన నుదుటిని చీర కొంగుతో అదుముకుంటూ ఓరగా రాజ్ని చూస్తూ కళ్ళతోనే కసిరింది. రాజ్ మాత్రం తనలో తానే నవ్వుకుంటాడు. మీటింగ్ టైం అవ్వటంతో షేర్ హోల్డర్స్ అందరూ మీటింగ్ హాల్లోకి అటెండ్ అయ్యారు. అందరూ రావడంతో మీటింగ్ స్టార్ట్ చేశారు. పెళ్లిలో చూడటంతో కీర్తి గురించి వాళ్ళకొక క్లారిటీ రావడంతో ఎవరూ తనెవరని ప్రశ్నించలేదు. మీటింగ్ పర్పస్ ఏంటా అని, రాజ్ ఏం చెబుతాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. రాజ్ బాబు, మొన్ననేగా ఆడిటర్ మీటింగ్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? కారణం లేకుండా ఏది చేయను కదా అంకుల్, కాస్త వెయిట్ చేయండి అంటూ అంజి చేతుల్లో ఫైల్ తీసుకుని సంతకం చేసి అందరి వైపు చూశాడు. నా పెళ్ళికి అందరూ వచ్చారు, సో జరిగిందేంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఇక విషయానికి వస్తే నా భార్య సంకీర్తన అంటూ తన వైపు చూశాడు. అప్పటికి రాకేష్ కోపంగా చూస్తున్నాడు. అదే, తన పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ మా బావ రాకేష్కి అప్పగించడం జరిగింది కదా, వాటిని అలానే ఉంచి నా పేరు మీద ఉన్న షేర్స్లో 50% షేర్స్ సంకీర్తన పేరు మీదకి మార్చాను. ఇక నుంచి తను కూడా మన బిజినెస్లో ఒక పార్ట్నర్. ఇది అందరూ అంగీకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ముగించాడు రాజ్. అందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటుంటే శేఖర్ మాత్రం కంగారుగా చూస్తున్నాడు. రాజ్, ఏంటిదంతా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటావు అంటాడు. డాడ్, నేను అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు ఆ ఆస్తిపాస్తులు తన దగ్గర ఏమీ లేవనే కదా తనని నాకు దూరం చేయాలని చూశారు. ఇప్పుడు తను నా భార్య, తనకి దక్కాల్సిన గౌరవాన్ని తనకివ్వటం నా ధర్మం అంటాడు. అది కాదురా, నో మోర్ డిస్కషన్స్ డాడ్, ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సంతకం చేసేసాను అంటూ పైకి లేచి కీర్తి దగ్గరికి వచ్చాడు. తను అయోమయంగానే చూస్తూ లేచి నిలబడింది. తన చేతిలో ఆ డాక్యుమెంట్స్ పెడుతూ తన కళ్ళలోకి చూశాడు. ఆ పెళ్ళికి నేను ఒప్పుకున్నది అందరి ముందు నిన్ను నా భార్యగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే కీర్తి. పెళ్ళైన తర్వాత ఈ షేర్స్తో నిన్ను గౌరవంగా నా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఇవన్నీ ఎందుకు? నేను ప్రేమించింది నిన్ను, నీ ఆస్తిని కాదు అంటుంది కీర్తి. తెలుసు, కానీ ఇది నీకు దక్కాల్సిన గౌరవం. నాకు ఈ బిజినెస్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా డాడ్ తర్వాత ఈ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. నేనా? అవును కీర్తి, నీకు ఆ సామర్థ్యం ఉంది. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చేయగలవు. ఆపుతావా నీ డ్రామా అంటూ రాకేష్ అరిచేసరికి అతని వైపు చూశారు అందరూ. కీర్తిని అతని వెనక్కి లాక్కుని కోపంగా రాజ్ కాలర్ పట్టుకున్నాడు. ఏంట్రా, ఆస్తులు ఎరవేసి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? నీ ఆస్తంతా రాసిచ్చినా అది నా చెల్లెలి కాలిగోటి కూడా సరిపోదు. ఈ నటనని తను నమ్మొచ్చు, నేను మాత్రం నమ్మను అంటాడు. రాజ్ నవ్వుతూ కాలర్ విడిపించుకున్నాడు. చూడు బావా, నిన్ను నమ్మించాలని ఇదంతా చేయలేదు. నమ్మడం నమ్మకపోవటం నీ ఇష్టం. నా కీర్తి నన్ను నమ్ముతుంది, అది చాలు నాకు. అండ్ రేపటి నుంచి ఈ కంపెనీ చైర్మన్గా కీర్తి బాధ్యతలు తీసుకుంటుంది. దట్స్ ఇట్ అంటాడు. రాజ్ అంటూ దగ్గరికొచ్చారు శేఖర్ గారు. తను చైర్మన్ అయితే మరి నేనేంటి? అంటే నా స్థానాన్ని ఇచ్చేస్తున్నావా అంటాడు. ఎందుకు డాడ్ కంగారు పడతారు? మీ పోస్ట్ ఎక్కడికి పోలేదు. తను మీ ఆధ్వర్యంలో సెకండ్ చైర్మన్గా కంటిన్యూ అవుతుంది. మీరే అనేవారుగా, ఒక్కడిని ఇదంతా మేనేజ్ చేయలేకపోతున్నాను, నువ్వు కూడా ఈ బాధ్యతలు తీసుకో అని. నా ప్లేస్లో కీర్తి ఆ బాధ్యతలు తీసుకుంటుంది అంటాడు. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? ఇవన్నీ తనకెలా తెలుస్తాయిరా అసలు? డాడ్, తను మీ మేనకోడలు, మీ రక్తం. మీ సామర్థ్యం మీద ఎంత నమ్మకం ఉందో తన సామర్థ్యం మీద అంతే నమ్మకం ఉంచండి. ట్రస్ట్ మీ డాడ్, తను చాలా తొందరగా అన్నీ నేర్చుకుంటుంది, అచ్చం మీలానే. ఇక ఎంత చెప్పినా ఉపయోగం లేదని అర్థమై శేఖర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజ్ అందరి వైపు చూస్తూ, ఈ సందర్భంగా రేపు సాయంత్రం చిన్న పార్టీ ఏర్పాటు చేస్తున్నాను, అందరూ తప్పకుండా రావాలి. ముఖ్యంగా నువ్వు కీర్తి వచ్చి తీరాలి బావా అంటాడు. కుదరదు, కీర్తి బాధ్యతలు తీసుకోవటానికి నేను ఒప్పుకోను. తనెక్కడికి రాదు, అర్థమైందా అంటాడు రాకేష్. కోపం మనిషి విచక్షణని చంపేస్తుందంట.
నువ్వు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావు బావా. కీర్తి ఏంటో, తన సామర్థ్యం ఏంటో నిరూపించుకోవటానికి ఇదొక మంచి అవకాశం. తనని చిన్న చూపు చూసిన వాళ్ళకి తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని దూరం చేస్తున్నావు. నువ్వే ఆలోచించు. అందరి కుటుంబ సభ్యుల్లా నీ ఇంటి ఆడపిల్లని వంటగదికే పరిమితం చేయాలనుకుంటే నీ ఇష్టం. లేదు, నా చెల్లెలు ఇదంతా సాధించగలదు అని నీకు నమ్మకం కలిగితే రేపు పార్టీకి తీసుకురా అంటాడు రాజ్. రాకేష్ ఏం మాట్లాడకుండా కీర్తిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. రాజ్ తనలోనే తాను నవ్వుకుంటూ మిగిలిన షేర్ హోల్డర్స్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేసి మీటింగ్ ముగించాడు. ఆ తర్వాత కట్ చేస్తే గదిలో కూర్చుని వైన్ తాగుతూ ఆలోచనలో మునిగిపోయాడు రాజ్. పక్కనే అంజీ రాజ్ వైపే చూస్తూ కూర్చున్నాడు. గ్లాస్ ఖాళీ అవడంతో దాన్ని టీపాయ్ మీద పెడుతూ అంజీ వైపు చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ మధ్య మీరు చేసే పనులన్నీ చాలా విచిత్రంగా ఉంటున్నాయి సార్. మీరు తప్పించుకోవటానికి కీర్తి మేడం నిరికిస్తున్నారు కదా అంటాడు అంజీ. అదేంట్రా అలా అనేసావు? లేకపోతే ఏంటి సార్, ఒకేసారి ఇంత పెద్ద బాధ్యతను నెత్తి మీద పెడితే ఆ పిల్ల ఎలా హ్యాండిల్ చేస్తుంది? తను చేయగలదంజీ, అందుకే తనకి అప్పగించాను. నాకెందుకో మీరు ఈ బిజినెస్ రంగం నుంచి తప్పించుకోవటానికి మేడంని అడ్డు పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఏడ్చావులే, అసలే రేపు మా బావ కీర్తిని పార్టీకి తీసుకొస్తాడో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే నీ డౌట్లేంట్రా? ఎలా తీసుకొస్తాడు సార్? అసలే మీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు. మీ నుంచి తన చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలని చూస్తున్నవాడు ఆ పిల్లని తీసుకొచ్చి మీ చేతుల్లో ఎందుకు పెడతాడు చెప్పండి అంటాడు అంజీ. అదే కదా నా భయం. సరే పద వెళ్దాం అంటాడు రాజ్. ఈ టైంలో ఎక్కడికి సార్? తను వస్తుందో రాదో అన్న టెన్షన్తో నాకు రాత్రంతా నిద్ర పట్టదు. అందుకే ఒక్కసారి కీర్తిని కలిసి ఎలా అయినా రాకేష్ నొప్పించమని చెప్తాను అంటాడు. అప్పుడు కానీ ఆ రాకేష్ మన ఇద్దరిని అంబులెన్స్ ఎక్కించి పంపించడు అని అంజీ వెటకారంగా అనేసరికి రాజ్ సీరియస్గా చూశాడు. లేకపోతే ఏంటి సార్, సరాసరి పులి నోట్లో తల పెడతానంటారు? మీకు అంత సరదాగా ఉంటే మీరెళ్ళండి, నేను మాత్రం రాను అంటాడు అంజీ. నోరు మూసుకొని పద అంటూ అంజీ కాలర్ పట్టుకుని లాక్కెళ్ళాడు రాజ్. రాకేష్ ఇంటి వెనకే కారాపి గోడ మీద నుంచి లోపలికి తొంగి చూశారు ఇద్దరు. ఎవరూ లేరు. నువ్విక్కడే ఉండు, నేను కీర్తిని కలిసి వస్తాను అంటాడు రాజ్. సార్, అసలే తాగున్నారు, అవసరమా ఇప్పుడు? ఈ రాజు ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినడు అంటాడు. కాస్త మందు గొంతులో పడేసరికి ఈయన పెద్ద సీతయ్యలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎందుకైనా మంచిది ఒక అంబులెన్స్ని అరేంజ్ చేయమంటారా? చెయ్యరా, నేను తిరిగి వచ్చాక నీ శవాన్ని అందులో పంపిస్తాను అంటాడు రాజ్. నా శవం సంగతేమో కానీ ముందు మీరు శవం కాకుండా రండి అంటాడు అంజీ. నువ్వెక్కడ దొరికావురా నాకు? ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచిస్తావు. అంటే పెద్దలు కీడెంచి మేలించమన్నారు కదా అంటాడు అంజీ. సరే, నువ్వు అవన్నీ ఎంచుకుంటూ కూర్చో, ఈలోపు నేను కీర్తితో మాట్లాడొస్తాను అంటూ గోడ దూకి లోపలికి వెళ్ళిపోయాడు రాజ్. అంజీ టెన్షన్ పడుతూ అక్కడే కారులో కూర్చున్నాడు. పైప్ లైన్ ఎక్కి గదిలోకి వచ్చాడు. పక్కనే మరో కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ కనిపించింది తను. బంగారం అంటూ తనని వెనక నుంచి హత్తుకున్నాడు. షాక్ అయ్యి అలానే నిలబడిపోయింది. వెనకున్న తన జడని ముందుకు వేస్తూ కౌగిలి బిగించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ అన్న? నేనంటే ఎందుకంత కోపం వాడికి అంటాడు. తాగొచ్చావా అని తను అడిగేసరికి, అరే ఎలా కనిపెట్టావు? స్మెల్ రాకుండా మౌత్ స్ప్రే కూడా కొట్టానే, ఎలా కనిపెట్టావు బంగారం? నేను నీ అత్తన్రా ఎదవా అంటూ రాజ్ కౌగిలి విడిపించుకుంటూ వెనక్కి తిరిగింది. రాజు బిత్తరపోయి కళ్ళు నులుముకొని చూశాడు. ఎదురుగా కావేరి కనిపించింది. అత్త, నువ్వా? సారీ అత్త, జడ చూసి కీర్తి అనుకున్నాను. ఎర్రచీర కట్టిందల్లా నా పిల్లమే అన్నాడంట, వెనకటికొకటి నీలాంటొకడు. ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చావురా? అంటే కీర్తితో మాట్లాడదామని. దానికి వేలాపాలా లేదా? ఎక్కడత్తా, నీ కొడుకు అసలు ఛాన్స్ ఇవ్వటం లేదుగా. అయినా కీర్తి గదిలో నువ్వెందుకున్నావు అంటాడు. నీకు మందెక్కువయ్యి అత్తకి పెళ్ళానికి తేడా తెలియటం లేదు. ఇక గది ఏం తెలుస్తుందిలే, కీర్తి గది పక్కనుంది, ఇది నా గది అంటుంది. హో, అంతెక్కువైందా నాకు? సారీ అత్త, ఇంకెప్పుడు ఎక్కువ తాగనులే, నేను కీర్తితో మాట్లాడొస్తాను. రేయ్, అరగంటలో రాకేష్ వస్తాడు, ఈలోపు మాట్లాడి వెళ్ళిపో, సరేనా? సరే అత్త,
థ్యాంక్ యూ అంటూ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కావేరి తనలో తానే నవ్వుకుంటుంది. బంగారం అంటూ లోపలికొస్తూనే కీర్తిని చూసేశాడు రాజ్. కీర్తి కంగారుగా బయటికి చూస్తూ రాజ్ కౌగిలి విడిపించుకొని డోర్ లాక్ చేసి వచ్చింది. ఈ టైంలో వచ్చావేంటి? అన్నయ్య వచ్చాడంటే గొడవైపోతుంది. వెళ్ళిపో అంటుంది. మీ అన్నయ్య రావటానికి ఇంకా అరగంట పడుతుందని అత్త చెప్పిందిలే. ఇలా కూర్చో అంటూ కీర్తి చెయ్యి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు. కీర్తి అసహనంగా పక్కకి చూస్తూ కూర్చుంది. రాజ్ తన బుగ్గలు నొక్కి పెడుతూ అతని వైపుకు తిప్పుకున్నాడు. ఏంటే, నేను నీకోసం వస్తే నువ్వెటెటూ చూస్తున్నావు? తమరు చేసే పనులు అలా ఉన్నాయి మరి. అసలు ఎవరిని అడిగి నా పేరు మీద షేర్స్ పెట్టావు? నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటుంది. ఎహే, ఇంట్లో కూడా ఆఫీస్ గొడవలేనా? నేనెంతో ప్రేమగా నీకోసం వస్తే అంటూ బుంగమూతి పెట్టాడు రాజ్. హా, ఆ ప్రేమతోనే నాకు తిప్పలు తెచ్చి పెడుతున్నావు. అసలు అంత పెద్ద స్థానానికి నేను సరిపోతానా లేదా అన్న ఆలోచన కూడా రాలేదా నీకు? నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకో బంగారం. నీకు తెలియకపోయినా నేర్చుకొని చేయగలవనే నమ్మకం నాకుంది. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? మనకున్నదే కొద్ది టైం. కాస్త కోఆపరేట్ చేయి బంగారం. హా, కోఆపరేట్ చేయాలా? దేనికి అంటుంది. అదే, మీ అన్నని ఒప్పించటానికి. నువ్వు ఆఫీస్కి వస్తే కనీసం అక్కడైనా నిన్ను చూసుకునే అదృష్టం దొరుకుతుందని. ప్లీజ్ బంగారం, రాకేష్కి ఏదో ఒకటి నచ్చ చెప్పి ఆఫీస్కి రా. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి నచ్చ చెప్పేది? ఇద్దరికి ఇద్దరే. భలే దొరికారు నా ప్రాణానికి అంటుంది కీర్తి. నేనేం చేశాను అంటాడు రాజ్. ఇంకేం చేయాలి? ప్రశాంతంగా గడిచిపోతున్న నా జీవితంలోకి ఈ లంపటాన్నంతా తెచ్చిపెట్టింది నువ్వే కదా. అసలు నువ్వు అనేవాడివి నాకు పరిచయమై ఉండకపోతే ఏ సమస్య ఉండేది కాదు అంటుంది. అదంతా దైవ నిర్ణయం బంగారం. చేయాల్సిందంతా నువ్వు చేసి ఆ దేవుడికి మీదకి నెట్టేస్తావే. ఇప్పుడు ఏమైంది? నీకు ఒక కుటుంబం దొరికింది, మనకి పెళ్ళయింది. ఇంకేం కావాలి చెప్పు అంటాడు రాజ్. పెళ్ళైతే సరిపోతుందా? నువ్వక్కడ నేనిక్కడ. ఇదంతా ఎప్పటికి సర్దుకుంటుంది అంటుంది కీర్తి. నాకు మాత్రం ఏం తెలుసు? అంతా మీ అన్నయ్య చేతుల్లోనే ఉంది. కానీ వాడు నీలానే పెద్ద మొండిఘటం. ఓయ్, మా అన్నయ్యని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు. నువ్వు చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. అందులో అన్నయ్య తప్పే ఉంది? నువ్వు పార్టీ మార్చేసావా? నీకోసమే కదా ఇదంతా చేసింది అంటాడు రాజ్. పోరా, రోజుకో టెన్షన్ తెచ్చిపెడుతూ పైగా నా కోసం చేస్తున్నాడంట. భయపడకు బంగారం, నేనేదో ఒకటి చేస్తాను కదా. సరేలే, భోజనం చేసావా? అక్కడ నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పు? నువ్వేమో హాయిగా పుట్టింట్లో కూర్చున్నావు. నాకు సరదా మరి. ఉండు, భోజనం తీసుకొస్తాను అంటూ గది నుంచి బయటికి వచ్చింది కీర్తి. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేట్లో భోజనం పెట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని మెట్లెక్కుతుండగా కీర్తి అంటూ రాకేష్ పిలుపు వినిపించింది. అంతే, తన గుండెలు జారిపోయాయి. టెన్షన్తో అలానే నిలబడిపోయింది. పిలిచినా వెనక్కి తిరిగి చూడకపోవడంతో రాకేష్ తన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. తన చేతిలో భోజనం ప్లేట్, వాటర్ బాటిల్ చూస్తూనే, ఏంటమ్మా, ఇంకా భోజనం చేయలేదా అని అడిగాడు. దాంతో తను సర్దుకుంటూ, లేదన్నయ్య, ఇందాక ఆకలి వేయలేదు, అందుకే అంటుంది. ఇంతసేపు ఉంటే ఎలా? టైంకి తినేయాలి కదా. సరే, పైకి ఎందుకు తీసుకెళ్ళటం, ఇక్కడే తినేసెళ్ళు. అంటే అది ఇప్పుడు ఆకలి వేయటం లేదు, నేను కాసేపు ఆగి తింటాను, మళ్ళీ కిందికి రావటం ఎందుకని తీసుకెళ్తున్నా అంటుంది. సరే, ఇప్పటికే లేట్ అయింది, ఎక్కువసేపు ఉండకు, తినేసి పడుకో సరేనా? అలాగే అన్నయ్య అంటూ గదిలోకి వెళ్ళిపోయింది తను. రాకేష్ అతని గదిలోకి వెళ్ళాడు. లోపలికి వస్తూనే డోర్ లాక్ చేసి ప్లేట్ టేబుల్ మీద పెడుతూ రిలాక్స్గా ఊపిరి తీసుకుంది కీర్తి. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటాడు. అన్నయ్య వచ్చేశాడు, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. ఎందుకే భయం? నువ్వు ఉన్నది నీ మొగుడుతోనే కదా. నన్నింకా కాపురానికి పంపలేదు కదా. అసలే అన్నయ్య నీ ఊసెత్తితేనే మండిపడుతున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు నన్ను కలవడానికి వస్తే ఊరుకుంటాడా? ఇంకెప్పుడు ఇలా రాకు, అర్థమైందా అంటూ పక్కనే కూర్చొని భోజనం కలిపి అతను నోటి దగ్గర పెట్టింది. నవ్వుతూనే నోరు తెరిచాడు. భోజనం తినిపించి ప్లేట్ పక్కన పెట్టి రాజు వైపు చూసింది తను. ఇక వెళ్ళు ప్రణయ్, అన్నయ్య చూస్తే బాధపడతాడు. వాడిని బాధ పెట్టాలని నాకు లేదు, కానీ నేనంటే ఎందుకంత కోపమో అర్థం కావటం లేదు.
వాడి కోపానికి కారణం తెలిస్తే సొల్యూషన్ ఆలోచించొచ్చు. కానీ వాడు బయటపడటం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు అంటాడు రాజ్. ఏం చేసినా పర్లేదు ప్రణయ్, కానీ అటు అన్నయ్య కానీ ఇటు నువ్వు కానీ బాధపడితే నేను చూడలేను. మొదట్లో సింపుల్ అనుకున్న సమస్య పోను పోను జటిలంగా మారిపోతుంది. అన్నయ్యకి నీ మీద ఇంకా కోపం పెరిగేలా చేసుకోవద్దు, సరేనా? ఓకే, నువ్వైతే రేపు పార్టీకి వచ్చేలా వాడిని ఒప్పించు. దగ్గరగా ఉంటే నా మీద మంచి అభిప్రాయం కలగచ్చు అంటాడు. కీర్తి అతని వైపు చూస్తూ, చూడటానికి అమాయకుడిలానే కనిపిస్తావు, దగ్గరైతే కానీ తెలీదు ఎవరికి నువ్వెంత ఈడియట్వో అంటుంది. అదేంటి అంత మాట అనేసావు? ఎక్స్పీరియన్స్ బాబు, తమరి విషయాలు నాకు తెలీదా? నువ్వేదో పిచ్చి పనులు చేసి అన్నయ్య కోపాన్ని పెంచకు. నేనేదో పాటలు పాడి అన్నయ్యను ఒప్పించుకుంటాను, కానీ నువ్వు బయలుదేరు అంటుంది. అంతేనా? కష్టపడి గోడ దూకు వచ్చాను, కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వచ్చు కదా అంటాడు. 2 చెంపదెబ్బలు ఇవ్వనా? రాక్షసి, నేను అడిగింది ముద్దు, నాకిప్పుడు మూడ్ లేదు అంటుంది. అలా అనకు బంగారం, నా బుజ్జి కదా. రేయ్, ఏంటి మీదకు వస్తున్నావు? దూరంగా ఉండు, లేదంటే అరుస్తాను. అరిచే ఛాన్స్ నేనివ్వను కదా అంటూనే తన పెదవులు ముడివేశాడు. కీర్తి నవ్వుకుంటూ అతని చుట్టూ కౌగిలి బిగించేసరికి తనతో పాటే బెడ్ మీదకి వాలి తన మెడ వంపులో ముద్దాడుతూ గుండెల మీద తల అంచాడు. కీర్తి అతని జుట్టును సవరిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టింది. వెళ్ళు ప్రణయ్ అంటుంది. నాకు ఇలానే నీతో ఉండిపోవాలనుంది అంటాడు. దానికి ఇంకా సమయం ఉంది అంటుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా అంటూ లేచి కూర్చున్నాడు రాజ్. ఏంటి అంటూనే కీర్తి కూడా లేచి కూర్చుంది. మనం ఇప్పుడు ఒకటైపోదాం, ఆ తర్వాత నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, మీ అన్నయ్య చచ్చినట్టు నిన్ను మా ఇంటికి పంపిస్తాడు. ఎలా ఉంది ఐడియా? చెప్పు తెగేలా ఉంది, నువ్వు నీ చెత్త ఐడియాలు అంటుంది. నాకు తెలుసు నీకు నచ్చదని తెలుసు కూడా ఎందుకు చెప్పావు అంటుంది. నువ్వు అలా స్వీట్గా తిడుతూ ఉంటే భలే ముద్దుగా ఉంటావు బంగారం అంటూ తన పెదవులు లైట్గా టచ్ చేసి వదిలాడు. చాలిక వెళ్ళు, లేట్ అవుతుంది. సరేలే వెళ్తాను, రేపు మాత్రం పార్టీకి వచ్చి తీరాలి. అలాగే, నేను అన్నయ్యతో మాట్లాడతాను అంటున్నానుగా, నువ్వు వెళ్ళు అంటుంది. ఓకే బాయ్ అంటూ కిటికీ దగ్గరికి వెళ్ళబోతుంటే ఆపి అతను చేయి పట్టుకొని నెమ్మదిగా గది నుంచి బయటకు వచ్చింది. కావేరి, రాకేష్ ఎవరి గదిలో వాళ్ళు ఉండటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా కనిపించింది. రాజు చేయి పట్టుకొని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చింది. వాచ్మెన్తో గేట్ ఓపెన్ చేయించి రాజుని బయటికి పంపించి అతను వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి ఇంటి లోపలికి వస్తున్న తనకి డోర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి తనని చూస్తూ కనిపించాడు రాకేష్. కంగారుగా అక్కడే ఆగిపోయి తలదించుకుంది తను. రాకేష్ మాత్రం ఏమీ అనకుండా వెళ్ళి పడుకో, లేట్ అయింది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. గొడవ చేస్తాడనుకుంటే అంత సైలెంట్గా వెళ్ళిపోయేసరికి ఆశ్చర్యపోతూనే తన గది వైపు నడిచింది కీర్తి. ఆ రాత్రంతా కీర్తికి నిద్ర పట్టలేదు. రాకేష్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయంతో ఆలోచనలతోనే కలత నిద్రపోయింది. ఉదయం 8 గంటలకి రాకేష్ రెడీ అయ్యి హాల్లోకి వస్తూ కీర్తి కోసం వెతికాడు. కావేరి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ రాకేష్ని చూసింది. రాకీ, రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కీర్తి ఎక్కడమ్మా? అది ఇంకా లేవలేదురా, లేచాక తింటుందిలే, నువ్వు తిను. లేదమ్మా, బయటికి వెళ్ళాలి, వెళ్ళి కీర్తిని లేపి రెడీ అయి రమ్మను. ఎక్కడికి అంటుంది. కొంచెం పనుంది అంటాడు. రాఖీ, నీ భయంలో అర్థం ఉంది, కానీ కీర్తిని బాధ పెట్టే పనులు మాత్రం చేయకు. దానికి రాజంటే ప్రాణం. మన కుటుంబాల మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, దానికోసం వాళ్ళ ప్రేమను విడదీయడం కరెక్ట్ కాదు. నా మాట విను, కీర్తిని కాపురానికి పంపిద్దాం అంటుంది కావేరి. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్మా? చూస్తూ చూస్తూ దాన్ని నరకంలోకి ఎలా పంపించమంటావు? అక్కడ నువ్వు పడ్డ అవమానాలు చాలు, నా చెల్లెలికి అలాంటి పరిస్థితి రానివ్వను అంటాడు. అలా అని జీవితాంతం దాన్ని తన భర్తకి దూరం చేస్తావా? అది కాదమ్మా. చూడు రాఖీ, భర్తకు దూరమై నీ తల్లి పడుతున్న బాధని ఇన్నేళ్ళు నువ్వు చూస్తూనే ఉన్నావు. అదే బాధని నీ చెల్లెలికి కూడా ఇవ్వాలి అనుకుంటున్నావా? రాకేష్ మౌనంగా ఉండిపోయాడు. తప్పో ఒప్పో, మంచో చెడో, రాజ్తో తన బంధం ముడిపడిపోయింది. ఆ బంధాన్ని కాపాడుకోవాలని నీ చెల్లెలు ఆరాటపడుతుంది. కుటుంబ సభ్యులుగా తనకి సహకరించటం మన ధర్మం అంటుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా,
కీర్తిని ఆ ఇంటికి పంపించడానికి నా మనసు అంగీకరించడం లేదు అంటాడు. సరే అయితే, అన్నగా నువ్వు దాని భవిష్యత్తుని అంధకారం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కీర్తిని కాపురానికి పంపించాలని డిసైడ్ అయ్యాను. మా నో మోర్ డిస్కషన్స్. ఇది నా ఫైనల్ డెసిషన్. మంచి రోజు చూసి నేను చేయాలనుకున్నది చేస్తాను అంటుంది. రాకేష్ కోపంగా బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపింది కావేరి. అమ్మ మీద కోపగించుకున్నా పర్లేదు, అన్నం మీద కోపగిస్తే కడుపు మాడుతుంది. టిఫిన్ చేద్దుగానరా అంటుంది. నాకు ఆకలిగా లేదు అంటాడు. ఆకలి లేకపోయినా సరే తినాల్సిందే, నా సంగతి తెలుసు కదా. కూర్చో అంటూ రాకేష్ని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించి తనే తినిపించింది. ఇంతలో కీర్తి కిందికి రావడం గమనించి కావేరి నవ్వుతూ తనని దగ్గరికి రమ్మని పిలవటంతో దగ్గరికొచ్చి పక్కన నిలబడింది కీర్తి. రాకేష్ కోపంగా కనిపించాడు. అతని వైపు చూస్తూనే తలదించుకొని సారీ అన్నయ్య అని చెప్పేసరికి తన వైపు చూశాడు. ప్రణయ్ నన్ను చూడాలని వచ్చాడు. నీకు తెలియకుండా కలవటం నీ కోపం తెప్పిస్తుందని తెలుసు అంటుంది కీర్తి. వాడి కోపం దాని గురించి కాదులే, తినే దగ్గర కోపతాపాలు చూపించకూడదు అని ఇద్దరికీ సర్ది చెబుతూనే కీర్తికి కూడా టిఫిన్ తినిపించింది. టిఫిన్ చేసిన తర్వాత రాకేష్ బయటికి వెళ్ళబోతూ కీర్తి వైపు చూశాడు. నైట్ పార్టీకి వెళ్తున్నాం, రెడీ అయి ఉండు అని చెబుతూ వెళ్ళిపోయాడు. కీర్తి సంతోషంగా తలూపింది. అమ్మయ్యా, అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడి చచ్చాను. ఈ విషయం వెంటనే ప్రణయ్కి చెప్పాలి అనుకుంటూ తన గదిలోకి పరిగెత్తింది. తన గదిలో ఉన్న ల్యాండ్ నెంబర్ ద్వారా రాజ్ నెంబర్కి కాల్ చేసింది. ఇంకా నిద్రలేవని రాజ్ కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ప్రణయ్, నేను కీర్తిని అని అటు నుంచి వచ్చిన వాయిస్కి నిద్ర మొత్తం ఎగిరిపోయేసరికి లేచి కూర్చున్నాడు. ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు? మీ అన్నయ్య ఏమైనా గొడవ చేశాడా ఏంటి? ఎప్పుడు మా అన్నయ్య మీద పడి ఏడుస్తావేంటి అంటుంది కీర్తి. ఎవరు? నేనా? వాడే నా మీద పడి చంపుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటి? నైట్ పార్టీకి రావటానికి అన్నయ్య ఒప్పుకున్నాడు. నిజమా? వాట్ ఏ వండర్! ఇది నిజంగా గుడ్ న్యూసే. అయితే పార్టీలో కలుద్దాం. ఓయ్, అన్నయ్య పార్టీకి రావటానికి మాత్రమే ఒప్పుకున్నాడు, నీతో మాట్లాడటానికి కాదు. నీ పిచ్చి వేషాలతో అన్నయ్యకి కోపం తెప్పించకు. అక్కడ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది అంటుంది. ఏంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? రాను రాను నువ్వు కూడా నీ అన్నలానే తయారవుతున్నావే. అర్థం చేసుకోరా. అన్నయ్య కోపం తగ్గించి దగ్గర అవటానికి ప్రయత్నించు. మీ ఇద్దరు కలిసుంటే చూడాలనేది నా ఆశ. కానీ అది తీరుతుందో లేదో అని భయం పట్టుకుంది అంటుంది కీర్తి. ఏయ్, ఊరికే భయపడకు. సరే, రాకేష్కి కోపం తెప్పించే పని నేను చేయను. నేను దగ్గర అవ్వాలని చూస్తున్నా. కానీ నువ్వే చూస్తున్నావుగా, నన్ను చూస్తేనే బగ్గుమంటున్నాడు. ఇంకో రూట్ ఏదైనా ఆలోచించాలి. సరేలే, అవన్నీ నేను చూసుకుంటా కానీ పార్టీకి డ్రెస్ పంపిస్తాను, అది వేసుకొనిరా. ఏం అవసరం లేదు, అన్నయ్యకి తెలిస్తే గొడవ చేస్తాడు. నేను అమ్మని అడిగి మంచి డ్రెస్ తెప్పించుకుంటాలే అంటుంది. ఓకే, మీ అమ్మే ఇస్తుందిలే, ఉంటాను, పార్టీలో కలుద్దామంటూ ఫోన్ కట్ చేశాడు రాజ్. ఎస్, కీర్తిని పార్టీకి తీసుకురావడానికి ఒప్పుకున్నాడు అంటే రాకేష్లో ఎంతో కొంత మార్పు మొదలైనట్టే. ఈ సిచ్యువేషన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనుకున్నాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్ ఒక చోట ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కనిపించిన తండ్రి చలనం లేకుండా హాస్పిటల్ బెడ్ మీద ఉండిపోయాడు. తన తండ్రి ఆ పరిస్థితికి రావడానికి కారణమెవరో అతనికి ఇంకా తెలియలేదు. ఎవరికీ చెప్పలేక తనలో తనే మదన పడుతూ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. మరోపక్క చెల్లెల జీవితం ఏమైపోతుందో అన్న భయం పట్టుకుంది. కీర్తిని చూస్తే రాజుని వదిలి బ్రతకలేదని అర్థమవుతుంది. అలా అని ధైర్యం చేసి తనని రాజ్ దగ్గరికి పంపించడానికి మనసు అంగీకరించడం లేదు. ఆలోచనలో మునిగిన రాకేష్ ఎవరో భుజం మీద చేయి వేయడంతో తల తిప్పి చూశాడు. ఎదురుగా రాహుల్ డిసోజా నవ్వుతూ కనిపించాడు. రాకేష్ పైకి లేవబోతుంటే వద్దని వారించి పక్కనే కూర్చున్నాడు. ఏంట్రా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెద్దనాన్న, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందిలే. కీర్తి భవిష్యత్తు గురించే కదా నువ్వు ఆలోచించేది. అవును పెద్దనాన్న, ఏం చేయాలో, తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటాడు. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. ఆ కుటుంబం గురించి తెలుసు కూడా. మన ఇంటి ఆడపిల్లని అలాంటి చోటికి పంపించడం అంటే ఆలోచించాల్సిన విషయమే. కానీ ఒకటి, ఆ రాజు ఒక విధంగా మంచి చేశాడు.
సంకీర్తన షేర్స్తో పాటు వాడి పేరు మీద ఉన్న షేర్స్లో 50% షేర్స్ కీర్తి పేరు మీద పెట్టాడు. ఇది ఒక రకంగా మనకి కలిసొచ్చేదే. నెమ్మదిగా రాజుని మభ్యపెట్టి మిగిలిన షేర్స్, ప్రాపర్టీస్ అన్నీ కీర్తి పేరు మీదకి వచ్చేలా చేస్తే ఆ రాజశేఖర్ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టే అవకాశం దొరుకుతుంది. ఏమంటావు అంటాడు డిసౌజా. ఏం మాట్లాడుతున్నారు పెద్దనాన్న? ఆస్తి కోసం నా చెల్లెల్ని అడ్డు పెట్టుకోమని చెప్తున్నారా? అది కాదురా. స్టాప్ ఇట్ పెద్దనాన్న. మీరంటే నాకు ఒక గౌరవం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి. అలాంటి నీచానికి దిగజారే మనిషిని కాదు నేను. రాజు మీద నా కోపం ఉంది, కానీ ఆ కోపానికి నా చెల్లెల్ని బలి చేసేంత మూర్ఖుని కాదు. నా ఉద్దేశం అది కాదు రాకేష్. మీ ఉద్దేశం ఏదైనా సరే, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు పెద్దనాన్న. అదే మీ సొంత కూతురై ఉంటే ఇలానే చేసేవారా? రాకేష్ అది డిసౌజా ఇంకా ఏదో మాట్లాడలోపు రాకేష్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఛా, ఇలా జరిగిందేంటి? రాకొచ్చిన అవకాశం. ఆస్తి మొత్తం కీర్తి పేరు మీదకి మారితే ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ ఆస్తిని నా గుప్పిట్లోకి తీసుకోవచ్చు. వీడు చెల్లెల మీద ప్రేమతో నేను పెంచిన పగని మర్చిపోయేలా ఉన్నాడు. లేదు, అలా జరగకూడదు. రాకేష్ నా గుప్పిట్లో నుంచి జారిపోకూడదు. ఛా, ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతుంది. ఈ రణ్వీర్ గురించి కూడా ఏమీ తెలియడం లేదు. వీడిని అడిగితే మాట దాటేస్తున్నాడే కానీ మా నాన్న నా దగ్గరే ఉన్నాడు అన్న విషయం బయట పెట్టడం లేదు. కొంపదీసి రాకేష్కి నా మీద అనుమానం వచ్చిందా? వస్తే మాత్రం మీ నాన్నలా నువ్వు నా చేతిలో బలి కావాల్సిందిరా. నా గుప్పెట్లో ఉన్నంత వరకే నీ ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు. అలా కాదని జారిపోవాలని చూస్తే మాత్రం నిన్నెవరూ కాపాడలేరు అనుకుంటాడు డిసౌజా. ఆ తర్వాత కట్ చేస్తే పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ గ్రాండ్గా ఏర్పాటు చేశారు. చూస్తుంటే ఆఫీస్ పార్టీలా ఎవరికీ అనిపించలేదు. ఏదో పెళ్లి ఫంక్షన్లా ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఛాయ రాజశేఖర్ గెస్ట్లని రిసీవ్ చేసుకుంటుంటే రాజు మాత్రం కీర్తి కోసం ఎదురు చూస్తున్నాడు. డిసౌజా ముందుగానే అక్కడికి చేరుకోవడంతో రాజశేఖర్ సాధారణంగా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన్ని విష్ చేస్తూ ఉండగానే శేఖర్ ఫోన్ రింగ్ అవటంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ పక్కకెళ్ళాడు. డిసౌజా రాజుని గమనిస్తూనే ఛాయ వైపు చూశాడు. ఏంటి సిస్టర్, మీ వాడు నీ కోడల కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు? హా, చూస్తాడు. అదో పెద్ద మైసూర్ మహారాణని. వీడే సవ్యంగా ఉండుంటే ఈరోజు మాకు ఈ తిప్పలుండేవా అంటుంది ఛాయ. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సిస్టర్. ఎంతో కష్టపడి ఆస్తి మొత్తం నీ కొడుక్కొచ్చేలా చేసుకున్నావు. కానీ ఇప్పుడేమైంది? ఆ కొడుకే నీ మాట వినకుండా ఆస్తిని కోడలికి పంచిపెడుతున్నాడు. ఛాయాదేవి అంటే పెద్ద ఫైర్ బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ నీ కోడల దగ్గర ఆ ఫైర్ పనికి రాకుండా పోయింది చెల్లెమ్మ. నిన్ను చూస్తే జాలేస్తుంది పాపం అంటూ చిన్న చురకంటించి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు డిసౌజా. ఛాయ కోపంతో రగిలిపోతూ పక్కకి వెళ్ళిపోయింది. రాజ్ ఎదురు చూపులు ఫలించి రాకేష్ కారు వచ్చి ఆగటంతో సంతోషంగా పరిగెత్తుకొచ్చాడు. రాకేష్ కారు దిగుతూనే రాజ్ని గమనించి కోపంగా చూస్తూనే కీర్తిని దిగమని సైగ చేశాడు. డోర్ తెరిచి తను కాళ్ళ కింద పెట్టేసరికి ఎర్ర తివాచి పరుచుకుంది. ఆశ్చర్యంగా చూస్తూ కారు దిగి రాజ్ వైపు చూసింది తను. ఒక్కసారిగా తన మీద పూల వర్షం కురుస్తుంటే పక్కన రాకేష్ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా రాజ్ని హత్తుకుంది. ఇక్కడ కోపంతో రాకేష్ పిడికిలి బిగుసుకుంది. అది గమనించిన రాజ్ కీర్తిని దూరం జరుపుతూ వెల్కమ్ మై స్వీట్ హార్ట్ అంటూ తనని లోపలికి ఆహ్వానించాడు. కీర్తి కంగారుగా రాకేష్ వైపు చూసేసరికి తనకి కళ్ళతోనే సైగ చేసి లోపలికి పంపించి రాకేష్ దగ్గరికి వచ్చాడు. వెల్కమ్ బావా అంటాడు. ఏంట్రా ఈ ఎక్స్ట్రాలు అంటూ రాజ్ కాలర్ పట్టుకున్నాడు రాకేష్. ఎక్స్ట్రాలేంటి బావా, ఇదంతా నా ప్రేమ. అది నీకు అర్థం కాదులే. నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే నీకు అర్థమవుతుంది అంటాడు. ఈనఫ్ రాజ్, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీలాంటి ఒక తిరిగిపోతున్నమ్మి నా చెల్లెల జీవితాన్ని బలిచ్చేంత మూర్ఖుణ్ణి కాదు అంటాడు రాకేష్. ఆల్రెడీ ఈ విషయంలో నీ చెల్లెలి వాయింపు అయిపోయింది. మళ్ళీ నువ్వు మొదలుపెట్టావా? చూడు బావా, అదంతా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలని నేను అనుకోవటం లేదు. కానీ ఆ తప్పును కూడా క్షమించి తన ప్రేమని నాకు ఇస్తుంది కీర్తి. ఆ ప్రేమని మాత్రం ప్రాణం పోయినా వదులుకోను బావా. నీ పంతం పక్కన పెట్టి మా ప్రేమ గురించి ఆలోచించు. నువ్వు చేస్తుంది తప్పని
నీకే అర్థమవుతుంది. రాకేష్ కోపంగా చూస్తూనే లోపలికి నడిచాడు. రాజ్ నవ్వుకుంటూ వెనకే వచ్చాడు. అందరూ పార్టీ మూడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే రాకేష్ మాత్రం ముభావంగా కూర్చున్నాడు. అది గమనించిన కీర్తి భయపడుతూనే రాకేష్ పక్కకొచ్చి కూర్చుంది. సారీ అన్నయ్య, నీ కోపం వస్తే నన్ను తిట్టు, అంతేకాని ఇలా మౌనంగా ఉండొద్దు, నాకు భయం వేస్తుంది అని కీర్తి అనేసరికి తన వైపు చూశాడు రాకేష్. తల దించుకుంది తను. ఒక విషయం చెప్పు, వాడికి ఎంతమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందో తెలిసి కూడా వాడిని ఎలా ప్రేమించగలుగుతున్నావు? ప్రేమించకముందు వాడు ఎలాంటి వాడో తెలియలేదన్నయ్య. తెలిసిన తర్వాతైనా అది తప్పని వాడికి దూరంగా ఉండాలని అనిపించలేదా? అనిపించింది, అందుకే దూరమైపోవాలి అనుకున్నాను. కానీ వాడు నాకు అవకాశం ఇవ్వలేదు. నేను విసుక్కున్నా, కసురుకుంటున్నా, అసహ్యించుకుంటున్నా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా వెంట పడుతూనే ఉన్నాడు. వాడికి దగ్గరయ్యే కొద్దీ దూరం కాలేనంత ప్రేమని పెంచుకుంటూనే దూరమైపోవాలి అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నా మనసుని పక్కన పెట్టి రాజ్కి దూరంగా ఉండాలి అనుకున్న ప్రతిసారి అంతకు మించి ప్రేమను నాకు అందిస్తూ వదులుకోలేనంతగా నా ప్రాణం అయిపోయాడు. మా మదర్ ఒక మాట చెప్పారన్నయ్య, ఒక మనిషిని ప్రేమించటం అంటే జరిగితే ఆ మనిషిలోని లోపాలని కూడా అంతే ఇష్టంగా స్వీకరించాలని చెప్పారు. ఇంతకు ముందు రాజ్ ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ నా కోసం, నా ప్రేమ కోసం మారాడు. ఇది చాలదా వాడు నా కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పటానికి? అంటుంది కీర్తి. రాకేష్ తననే చూస్తూ ఉండిపోయాడు. నా ప్రేమ గొప్పదని నేను చెప్పటం లేదు, కానీ మేమిద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం. అది అర్థం చేసుకో అన్నయ్య. ప్రేమ మైకంలో పడి తప్పుల్ని కూడా చాలా గొప్పగా సమర్థిస్తున్నావు కీర్తి. కానీ ఒకటి, రేపు వాడు మళ్ళీ ఆ పాత జీవితంలోకి వెళితే దాన్ని కూడా నువ్వు సమర్థించగలవా? సమర్థించను, కానీ రాజు అలా చేయడన్న నమ్మకం నాకుందన్నయ్య. ఒకవేళ చేస్తే ఏం చేస్తావు? ఆ క్షణమే నా ప్రాణాలు వదిలేస్తాను అంటుంది. కీర్తి, భయపడకన్నయ్య, అలాంటి పరిస్థితి రాదని నాకు నమ్మకం ఉంది. వాడి గతంలో ఎంతమంది అమ్మాయిలైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేనే వాడి ప్రపంచం. ట్రస్ట్ మీ అన్నయ్య. రాకేష్ అసహనంగా పక్కకి వెళ్ళిపోయాడు. కీర్తి బాధగా చూస్తూ ఉండేసరికి రాజ్ తన దగ్గరికి వచ్చాడు. ఏమైందాడికి అలా వెళ్ళిపోయాడు? ఈ ప్రపంచంలో మా అన్నయ్యకి ఇరిటేషన్ తెప్పించే ఏకైక జీవివి నువ్వే కదా. నీ గురించి మాట్లాడుతుంటే ఇంకలా రియాక్ట్ అవుతాడు అంటుంది కీర్తి. నా గురించి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడావు? ఏదో అన్నయ్యను ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను, కానీ తమరు వేసిన వేషాలు అంత త్వరగా కన్విన్స్ అయ్యేవి కాదు కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కాలాన్ని వెనక్కి తిప్పి జరిగిన దాన్ని మార్చేంత శక్తి నాకైతే లేదు, కానీ భవిష్యత్తుని మార్చుకోగలను. ఈ విషయం నీ అన్నయ్యకి అర్థం కాకపోతే నేనేం చేయలేను అంటాడు రాజ్. ఏం చేయలేను అంటే ఎలా? ఏదో ఒకటి చేయాలి కదా. చేయాలి, బట్ ఏం చేయాలో క్లారిటీ లేదు. మీ అన్నయ్యకున్న కోపానికి నేనేం చెప్పినా ఏం చేసినా అపార్థమే చేసుకుంటాడు. నిజమే అంటూ కీర్తి మౌనంగా ఆలోచనలో పడింది. నాకు తెలిసి వాడి కోపాన్ని అదుపు చేయాలంటే వాడి లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలి. అది కూడా ఒక అమ్మాయి వల్లే జరగాలి. అమ్మాయా? హా, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఏ, వాడికి పెళ్లి చేసే ఉద్దేశం లేదా? ఎందుకు లేదు, కానీ అమ్మ చెప్పింది. అన్నయ్య ఎందుకో పెళ్ళికి సుముఖంగా లేడంట. సరైన అమ్మాయి తగిలే వరకు ప్రతివాడు అలానే ఉంటాడు. నేను మారలా, అలానే రాకేష్ కూడా మారతాడు. ముందు వాడికి ఒక మంచి అమ్మాయిని వెతికి పెట్టాలి. ఆ తర్వాత మన ప్రేమని ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ జరిగే పనులేనా? అయినా ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి చూడపడుతుందా అంటుంది కీర్తి. వాడి కోసం ఒక అమ్మాయి ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుందిగా. తనని మనం వెతికి పట్టుకుంటే సరి. ఏమోరా బాబు, ఏం చేస్తావో చెయ్యి. నాకైతే మీ ఇద్దరి మధ్య గొడవలకి పిచ్చెక్కుతుంది అంటూ తల పట్టుకుంది కీర్తి. రాజ్ నవ్వుతూ తన కోసం జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాడు. రిలాక్స్ బంగారం, నేను చూసుకుంటా కదా, ఈ జ్యూస్ తాగు, ఇప్పుడే వస్తాను అంటూ పక్కకు వెళ్ళాడు రాజ్. కీర్తి ఆ జ్యూస్ తీసుకొని తాగుతూ కూర్చుంది. జ్యూస్ తాగుతున్న కీర్తి తన పక్కనెవరో నిలబడినట్టుగా అనిపించటంతో తల తిప్పి చూసింది. ఎదురుగా ఛాయ కోపంగా చూస్తూ కనిపించేసరికి గ్లాస్ పక్కన పెట్టి లేచి నిలబడింది కీర్తి.
తన చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళింది ఛాయ. అత్తయ్య ఎక్కడికి? ఏయ్ అత్తయ్య అని పిలవకు, నాకు మండిపోతుంది. అసలు నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? మా వాడికి దూరంగా ఉండమంటే ఏకంగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని చూస్తున్నావా? అంటుంది ఛాయ. నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకునుంటే రాజ్ నా దగ్గరున్నాడు అనే నిజాన్ని మీకు తెలియనిచ్చేదాన్ని కాదు. అయినా చేసిందంతా మీ కొడుకైతే నన్నంటారేంటి? కొడుకుని ఏం అనలేక నా మీద అరుస్తున్నారా? అంటుంది కీర్తి. ఎంత పొగరే నీకు? నన్నే ఎదిరించి మాట్లాడతావా? నిన్ను అంటూ తన మీదికి చెయ్యి ఎత్తింది. మరుక్షణం కీర్తి ఆ చేతిని పట్టుకుని విసిరి కొట్టింది. చూడండి, అనాథగా పెరిగింది కదా అని తిట్టినా కొట్టినా పడుంటుందిలే అనుకుంటున్నారేమో. ఏదైనా కొంతవరకే నేను భరిస్తాను. హద్దులు దాటి ప్రవర్తిస్తే తాట తీస్తాను ఏమనుకుంటున్నారు? ఏం చేస్తావే? కొడతావా? అంత ధైర్యం ఉందా నీకు? కొట్టవే చూద్దాం. అత్త, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నీలా ఏసీలో పుట్టి పెరిగిందాన్ని కాదు నేను. దెబ్బకి ఏట్లో పడతావు. పోయి పని చూసుకో అంటుంది కీర్తి. నా కొడుకు అండ చూసుకునే కదా ఇలా రెచ్చిపోతున్నావు? చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు వాడే నిన్నొద్దనుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చెప్తాను నీ పని. ఈ ఛాయాదేవి అంటే ఏంటో చూపిస్తాను అంటుంది. ఏంటి నువ్వు చూపించేది? తోటకూర కట్ట? అందరు అమ్మాయిలా నన్ను టైంపాస్కి యూజ్ చేసుకున్నాడు అనుకుంటున్నారా? అలా అయితే నేను మొదటిసారి వదిలి వెళ్ళిపోయినప్పుడే ఇది కాకపోతే ఇంకొకటి అనుకొని నన్ను మర్చిపోయేవాడు. అలా కాదని నేనెన్నిసార్లు దూరమైనా నన్నే కావాలి అనుకుంటున్నాడంటే మీకు అర్థం కావడం లేదా? వాడు నన్ను వదలడు. మీ కర్మకాలి మీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానే అనుకో, నీలో పేరుకుపోయిన అహంకారాన్నంతా పిండి పారేస్తాను అంటుంది కీర్తి. ఛాయ కోపంగా తన వైపే చూస్తూ, చచ్చినా నిన్ను నా ఇంటి కోడలుగా అడుగు పెట్టనివ్వను అంటుంది. అత్త, నీకు విషయం అర్థం కావటం లేదు. మా అన్నయ్య నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను కాబట్టి నేను ఆగుతున్నాను. లేదంటే నా మెడలో తాలిపడిన క్షణమే నీకు బ్యాండ్ బాజా మోగించేదాన్ని. ఏమనుకుంటున్నావు నా గురించి? బెదిరిస్తే రాజుని వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కూడా అదే బెదిరింపుతో రాజ్కి నన్ను దూరం చేయొచ్చని ఆలోచిస్తున్నారేమో. మా మధ్య బంధం ముడిపడిన తర్వాత ఆ దేవుడే దిగొచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకునే రకాన్ని కాదు నేను. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీ కొడుకు భార్యని, మీ కోడల్ని. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి. త్వరలోనే వస్తాను అంటూ విసురుగా వెనక్కి తిరిగింది కీర్తి. దాంతో తన జడ గింగిరాలు తిరుగుతూ భుజం మీద నుంచి ముందుకు వేలాడేసరికి దాన్ని అంతే విసురుగా వెనక్కి నెట్టడంతో ఛాయ మొహానికి చాచిపెట్టి కొట్టినట్టుగా తగులుకుంది. కీర్తి అది గమనించుకోకుండానే పక్కకి వెళ్ళిపోయింది. ఛాయ మాత్రం షాక్తో నోరెళ్ళబెట్టింది. కీర్తి కనిపించకపోవడంతో రాకేష్ తన కోసం వెతుకుతూ వచ్చాడు. అప్పుడే ఛాయతో జరుగుతున్న డిస్కషన్ చూసి చాటుగా ఆగిపోయాడు. కీర్తి ఇచ్చిన ధమ్కీకి ఛాయ నోటి వెంట మాట రాకపోవటం చూసి తనలో తానే నవ్వుకుంటూ కీర్తి దగ్గరికి వచ్చాడు రాకేష్. ఎక్కడికి వెళ్ళావమ్మా? అది మా అత్తగారు నాతో మాట్లాడాలని తీసుకెళ్లారన్నయ్య, మాట్లాడొస్తున్నాను అంటుంది. చూస్తుంటే పోట్లాడినట్టుంది కానీ మాట్లాడినట్టు లేదే. ఓ, చూసేశావా? నా తప్పేం లేదు. ఆవిడే కాయానికి కాలు దువ్వింది, నాకు తప్పలేదు మరి అంటుంది. రాకేష్ నవ్వుకుంటాడు. అన్నయ్య, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? నీ కోపం పక్కన పెట్టి నన్ను కాపురానికి పంపించు అని తను అడిగేసరికి రాకేష్ మొహంలో రంగులు మారాయి. సీరియస్గా తన వైపు చూశాడు. అలా చూడకన్నయ్యా, నేను చెప్పేది విను ముందు. మనిషికి పొగరుండొచ్చు కానీ అహంకారం మాత్రం ఉండకూడదు. అది మా అత్తలో నిలువెల్లా నిండిపోయింది. మా అత్తకి అత్త మామలు లేరు. ఇక మా మామగారంటావా, ఆయన మాటల్ని ఎప్పుడూ లెక్క చేయదు. ఇంట్లో గద్దించే పెద్దవాళ్ళు లేక ఆ ఛాయాదేవిదే ఇష్టారాజ్యం అయిపోయింది. ఆవిడో పెద్ద రాజమాతలా ఫీల్ అవుతూ మిగిలిన మనుషుల్ని పూచిక పుల్లలా తీసి పారేస్తుంది. మా అత్త అహంకారాన్ని అంచాలంటే నేను ఆ ఇంటి కోడలిగా వెళ్ళి తీరాలి. అందుకే అలా అడిగాను అంటుంది. రాకేష్ ఏం మాట్లాడకపోవడంతో సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు అంటూ వాష్రూమ్స్ వైపు వెళ్ళింది తను. రాకేష్ ఆలోచిస్తూనే పార్టీ జరుగుతున్న ప్లేస్కి వచ్చేశాడు. కీర్తి వాష్రూమ్ వైపు రావటం గమనించిన రాజ్ ఇటు అటు చూస్తూ ఎవరూ లేకపోవడంతో తన వెనకే వెళ్ళి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేశాడు. కీర్తి కంగారుగా చూసింది. ఏంటిది? ఎవరైనా చూస్తారు. అందరూ పార్టీ మూడ్లో ఉన్నారులే, మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ
అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. "హ్మ్. కానీ" అంటుంది. మనసొకటి లాగేస్తుంది బంగారం. దేనికో. దేనికంటావేంటి? పెళ్ళయిందన్న మాటే గాని మనకి శోభనమే జరగలేదు. ఇక్కడ అన్నయ్యని ఎలా ఒప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం రొమాన్స్ లేదని ఏడుస్తున్నావు అంటుంది కీర్తి. రొమాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ బంగారం. సమస్యలున్నాయని తిండి మానేయం కదా, ఇది కూడా అంతే అంటాడు. నీ ఫిలాసఫీలు వినే ఓపిక లేదురా నాకు. అటు మీ అమ్మ ఇటు మా అన్నయ్య వాయించేస్తున్నారు. అయితే ఒక పని చేద్దాం. ఎవరికీ తెలియకుండా హనీమూన్కి వెళ్ళిపోదామా? నీకెప్పుడు అదే ధ్యాస. నాకిప్పుడు రొమాన్స్ చేసే మూడ్ లేదు కానీ వదులు. లేట్ అయిందంటే అన్నయ్య వచ్చేస్తాడు. ప్లీజ్ బంగారం. మన ఫస్ట్ నైట్ కోసం ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకున్నానో తెలుసా? ఏం ప్లాన్స్ ఏంటి అంటుంది. నువ్వు అలా గదిలోకి రాగానే ఇలా దగ్గరికి తీసుకొని సింధూరం దిద్దిన నుదుటి మీద నుంచి మెట్టెలు తొడిగిన నీ కాలి వేళ్ళ వరకు నా తడి ముద్దులతో ముంచేయాలి. హా, నిన్ను నీకు అసలు సిగ్గులేదు. వదులు అంటుంది. చేసే అదృష్టం ఎలాగో లేదు. కనీసం చెప్పనివ్వవే. ఏంటి చెప్పేది? మైమర్చిపోతే వినటానికి అదేమైనా రామాయణమా మహాభారతమా? మరీ ఎక్కువ అయిపోతుంది నీకు. సరేలే, చెప్పటం ఎందుకు, ఏకంగా చేసి చూపిస్తాను అంటాడు రాజ్. మహాన్ బావా, ఉన్న సమస్యలు చాలవని కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు నువ్వు. అన్నయ్య గాని మన ఇద్దరిని ఇలా చూశాడంటే ఫైర్ అవుతాడు. అవసరమా? నన్ను వెళ్ళనీయరా. సరేలే, భయపడుతున్నావని వదిలేస్తున్నా. మీ అన్నయ్యకి భయపడి కాదు. కీర్తి నవ్వుకుంటూ రాజ్ నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయింది. రాజ్ తనలో తానే నవ్వుకుంటాడు. త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ పులి స్టాప్ పెట్టి కీర్తిని ఇంటికి తీసుకువెళ్ళాలి. దేవుడా, ఏదో ఒక దారి చూపించవయ్యా అని దేవుణ్ణి వేడుకుంటాడు రాజ్. ఆ తర్వాత కీర్తి రావడం గమనించిన డిసోజా మెల్లిగా రాకేష్ పక్కకి చేరి, నువ్వు రావనుకున్నాను రాకేష్, పైగా కీర్తిని కూడా తీసుకొచ్చావు అంటే రాజ్ కుటుంబం మీద నీ కోపం పోయిందా? అది ఎప్పటికీ పోదు పెదనాన్న. నా చెల్లెల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటాడు. ఏదైతేనేం, తనని బాధ పెట్టకూడదు అని కాపురానికి కూడా పంపించేస్తావు అంతే కదా? డిసోజా మాట్లాడుతూ ఉండగానే కీర్తి అక్కడికి వచ్చింది. హాయ్ అమ్మా అంటూ డిసోజా పలకరించేసరికి ఆయనెవరో అర్థం కాక రాకేష్ వైపు చూసింది కీర్తి. పెదనాన్న కీర్తి, నాన్న వాళ్ళ బ్రదర్ అని రాకేష్ పరిచయం చేసేసరికి కీర్తి ఆయనకి నమస్కరించింది. నా చేతుల్లో మహారాణిలా పెరగాల్సిన దానివి. ఆ రాజశేఖర్ కుటుంబం వల్ల అందరికీ దూరంగా ఒక అనాథలా పెరగాల్సి వచ్చింది అంటూ కీర్తి తలనిమ్మరాడు డిసోజా. కీర్తి అయోమయంగా చూసింది ఆయన వైపు. పెదనాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటాడు రాకేష్. అరే, ఏం జరిగిందో తనకీ తెలియాలి కదా, లేదంటే ఆ చూపించే కపట ప్రేమని నిజమని నమ్ముతుంది. వాళ్ళు మీకెంత అన్యాయం చేశారో తెలిస్తేనే కదా కీర్తి వాడికి దూరంగా ఉండేది అంటాడు డిసోజా. మీరేం మాట్లాడుతున్నారు? రాజ్ ప్రేమ అబద్ధమని చెప్పాలని అనుకుంటున్నారా అంటుంది కీర్తి. నిజమని నువ్వు నమ్ముతున్నప్పుడు ఎవరేం చెప్పినా అర్థం చేసుకోలేవమ్మా. రాజ్ ప్రేమ నిజమో అబద్ధమో పక్కన పెట్టండి కానీ అంటూ తన మెడలో మంగళసూత్రం చేతితో పట్టుకొని, ఇది మాత్రం నిజమే కదా, మా బంధం ఏర్పడిపోయింది, దాన్నైతే మార్చలేం కదా పెద్దనాన్న అంటుంది కీర్తి. అది కాదమ్మా. చూడండి, ఈ కుటుంబాల మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. రాజు వల్లే నా గురించి మీరంతా తెలుసుకోగలిగారు. లేదంటే జీవితాంతం ఒక అనాథలాన్నే బ్రతికేదాన్ని. ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉందంటే దానికి కారణం వాడే. ఇంకెప్పుడు రాజు గురించి అలా మాట్లాడకండి అంటూ దండం పెట్టి పక్కకి వెళ్ళిపోయింది కీర్తి. డిసోజా వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ రాకేష్ వైపు చూశాడు. రాకేష్ కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి ఆయనలో కోపం స్థాయికి పెరిగింది. కానీ బయటపడకుండా రాకేష్ భుజం మీద చెయ్యేస్తూ, కీర్తి, పూర్తిగా నీ చెయ్యి దాటిపోయిందిరా అని చెప్పాడు. రాకేష్ ఆయన వైపు చూడటంతో, నిజమే కదా రాకేష్, ఆ రాజు మీద ప్రేమతో అన్నీ గుడ్డిగా నమ్మేస్తుంది. ఇది ఏ పరిస్థితులకి దారి తీస్తుందో అంటూ ఆలోచనలో పడిన రాకేష్ని చూసి నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు డిసోజా. ఆటిగా వెళ్తున్న డిసోజాకి రాజ్ ఎదురు పడటంతో మొహంలో నవ్వును పులుముకొని హాయ్ రాజ్ అంటూ పలకరించాడు. ఏంటి మామా, రాకేష్కి నా మీద కోపం పెంచే చర్యలు సఫలమయ్యాయా అంటాడు రాజ్. వాట్, ఏం మాట్లాడుతున్నావు రాజ్
అంటూ తడబడుతూ అడిగాడు. నటించకు డిసౌజా. నీ గురించి నాకేం తెలీదు అనుకుంటున్నావా? రాకేష్కి నాకు మధ్య చిన్నప్పటి నుంచి కొన్ని విభేదాలున్నమాట నిజమే. కానీ దూరమైన ఇన్నేళ్లలో వాడికి నన్ను చంపాలి అన్నంత కసి ఎందుకు పుట్టిందా అని డౌట్ వచ్చింది. ఆలోచిస్తే వాడు నీ మాటల మాయలో పడిపోయాడేమో అని. కరెక్ట్గా గెస్ చేసావు రాజ్. వాడు నా మాటలు తప్ప ఇంకెవ్వరి మాటలు వినడు. అలా నీ మీదికి నేను రెడీ చేసిన ఆయుధం వాడు. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు వాడి చేతుల్లోనే చేస్తావు అంటాడు డిసౌజా. అయ్యో డిసౌజా, నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు నా మీద అటాక్ చేయించుంటావు? నువ్వెంత గట్టిగా ప్రయత్నించినా సరే ప్రతిసారి నేను ప్రాణాలతో బయటపడుతూనే ఉన్నాను. చావంచుల వరకు వెళ్ళొచ్చిన వాడిని. ఆ చావును చూపించి నన్ను భయపెట్టాలని చూడకు డిసౌజా. రాకేష్ చుట్టూ నువ్వేర్పరిచిన అబద్ధపు కోటని కూల్చేసి వాడికి నువ్వేంటో చూపిస్తాను. అప్పుడు అప్పుడు వాడిలో అసలైన రాక్షసుని చూస్తావు అంటాడు రాజ్. ఏంటి, కలలు కంటున్నావా? రాకేష్ నీ మాటలు నమ్ముతాడని అనుకుంటున్నావా? నెవర్. వాడికి ఇప్పటికీ నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కోపం ఉంది. కానీ కొత్తగా వచ్చిన చెల్లెలి ప్రేమ వాడిని ఆపుతుంది. లేదంటే అంటాడు డిసౌజా. లేదంటే? లేదంటే ఏం చేసేవాడు? చంపేసేవాడా? నీకో విషయం చెప్పనా? వాడు నా మీద అటాక్ చేసిన ప్రతిసారి కీర్తినే నన్ను కాపాడింది. ఇప్పటికీ కాపాడుతుంది కూడా. కీర్తి కోసం తన కోపాన్ని పగని పక్కన పెట్టి ఆలోచిస్తున్నవాడు తన కోసం ఏమైనా చేయగలడని నీకు అనిపించటం లేదా? అది చాలు వాడిని నీ మాయలో నుంచి బయటికి తీసుకురావటానికి. కొంచెం టైం పట్టచ్చు, బట్ జరిగి తీరుతుంది. ఇప్పటి వరకు చాలా ఆటలాడావు డిసౌజా. పోనీలే, ముసలోడు కదా అన్న జాలితో నేను కూడా చూసి చూడనట్టు వదిలేశాను. ఇక మీదట అలా జరగదు, మైండ్ ఇట్. రాజ్ పక్కకు వెళ్ళిపోవడంతో డిసౌజా చెమటలు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్టీ జరుగుతుందన్న మాటే గాని ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. కీర్తికి అక్కడ చిరాక అనిపించడంతో రాకేష్ దగ్గరికి వచ్చింది. అన్నయ్య, వెళ్దామా? ఏమైంది? చిరాగ్గా ఉందన్నయ్య, ఇంటికి వెళ్ళిపోదాం. సరే పద అంటూ కీర్తితో పాటు బయటికి నడిచాడు. బయటికి వెళ్తున్న వాళ్ళకి శేఖర్ ఎదురుపడ్డాడు. ఇద్దరిని చూస్తూ ఇంకా పార్టీ అవ్వలేదు కదా, వెళ్ళిపోతున్నారేంటి అని అడిగారు. మా ఇష్టం, మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని కోపంగా చెప్పి కీర్తిని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు రాకేష్. శేఖర్ నిట్టూరుస్తూ తన పనిలో పడిపోయాడు. కార్ డ్రైవ్ చేస్తూ కీర్తిని గమనించాడు రాకేష్. ఏదో ఆలోచిస్తూ కనిపించింది. ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆ ఛాయాదేవి గాని మళ్ళీ అంటాడు. అదేం లేదన్నయ్య, నాకు ఇలాంటి పార్టీలు అవి అలవాట్లేవు. కొంచెం అనీజీగా అనిపించింది. నేను ఇంకా పార్టీ అయ్యే వరకు అక్కడి నుంచి రానంటావేమో అనుకున్నా అంటాడు. నా సంగతి ఎలా ఉన్నా నీకక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంది కదన్నయ్య అని కీర్తి అనేసరికి తన వైపు చూశాడు రాకేష్. నాకు తెలుసు, ఇష్టం లేని మనుషుల మధ్య తిరగటం ఇబ్బందిగానే ఉంటుంది. నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం ఇష్టం లేక వెళ్ళిపోదామన్నాను అంటుంది. రాకేష్ నవ్వుతూ తన తల నిమిరాడు. ఏమి తినకుండానే వచ్చాం. అమ్మ కూడా ఇంట్లో ఏమైనా చేసిందో లేదో. బయటే తినేసి వెళ్దామా? వద్దన్నయ్యా, ఇంటికి వెళ్ళాక నేను చేసి పెడతాలే, ఇంటికి పోని అంటుంది. సరే నీ ఇష్టం అంటూ కార్ స్పీడ్ పెంచాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. కార్ దిగి వస్తూ లాన్లోని కూర్చున్న కావేరిని చూసి దగ్గరికి వచ్చారు ఇద్దరు. ఏంట్రా అప్పుడే వచ్చేశారు? అంతా ఓకేనా? ఓకే అమ్మా, అక్కడ తనకి ఉండాలనిపించలేదు, అందుకే వచ్చేసామంటూ కావేరి పక్కనే కూర్చున్నాడు రాకేష్. ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? లేదమ్మా, తినాలనిపించలేదు. అన్నయ్య, ఒక పావుగంట ఆగు, ఏదైనా చేసి తీసుకొస్తాను అంటూ కీర్తి లోపలికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది కావేరి. అవసరం లేదులే, మీ అన్నయ్య సంగతి తెలిసే నేను ఆల్రెడీ వంట చేసి పెట్టాను. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను అంటూ కీర్తిని అక్కడే కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది కావేరి. కాసేపటికి భోజనం వాటర్ బాటిల్ అన్నీ తీసుకుని బయటికి వచ్చి అన్ని టేబుల్ మీద పెడుతూ ఇద్దరి మధ్యలో కూర్చొని భోజనం కలిపి తినిపించింది. కీర్తిని కావేరిని చూస్తూ తండ్రి గుర్తుకు రావడంతో రాకేష్ మనసంతా బాధతో నిండిపోయింది. అతనికి ఊహ తెలిసిన తర్వాత తల్లిదండ్రుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఎందుకో ఆ పసి వయసుకి అర్థం కాకపోయినా తల్లిదండ్రులలా ఉండటం అతని మనసుకి కష్టంగా ఉండేది. అలా అని ఇద్దరు ఎప్పుడూ రాకేష్ని నిర్లక్ష్యం చేయలేదు, ప్రేమగానే చూసుకునేవారు. కానీ ఆ ప్రేమ ఇద్దరు కలిసి తనకు పంచితే బాగుండు అనుకునేవాడు. ఇప్పటి వరకు ఆ కళ నెరవేరనే లేదు. ఆలోచనలో ఉన్న రాకేష్ ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనల నుంచి తేరుకొని
ఫోన్ తీసి చూశాడు. అందులో నెంబర్ చూడగానే కీర్తికి, కావేరికి దూరంగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో డాక్టర్, చెప్పండి. రాకీ, ఇక్కడ మీ నాన్నగారి పరిస్థితి ఏం బాలేదు. వెంటనే రండి. ఓకే, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కావేరి దగ్గరికి వచ్చాడు. మా, నాకు ఒక అర్జెంటు పనుంది, వెళ్తున్నాను, మీరిద్దరు జాగ్రత్త అని వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. రేయ్, ఏమైంది? ఏంటో వీడు ఈ మధ్య ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో అర్థమే చావటం లేదు. సరే, నువ్వు లోపలికి పదమ్మా, చాలా లేట్ అయింది, పడుకో. సరే అమ్మా అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.